ముందుగా కూడొచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ప్రత్యేకంగా ఈ రోజున తన వాక్కుతో మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజున చాలా కుటుంబాలు ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క పరిస్థితిలో గడుపుతూ ఉన్నారు. చెప్పుకోలేని పరిస్థితిలో ఎలా బయటకు వస్తాం అని ఎదురు చూసే కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఈరోజు అంశం ఏంటంటే క్రైస్తవులు ఎలాంటి స్థితి నుండి బయటికి వచ్చును అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తులు అనేక మంది అనేక పరిస్థితుల నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. వారు ఎలాగుంటే దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడో మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఒకవేళ మనం అలా ఉండకపోబట్టే మనం బయటికి రాలేకపోతున్నామేమో. అయితే మనం కూడా అలాగుంటే అలాంటి పరిస్థితుల నుంచి మనం కూడా బయటికి రాగలుగుతాం. చూడండి, బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ జరిగిన చరిత్ర మనందరికీ కూడా తెలిసిందే. ఎవరి గురించి రాయబడిందంటే నోవాహు గురించి రాయబడింది. నోవాహు టైంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. జలప్రలయం చేత ప్రపంచమంతా కూడా ఏమైపోయింది? మునిగి మొత్తం కూడా చనిపోయారు. జంతువులేంటి, పక్షులేంటి, దేవుడు నిర్ణయించినవి తప్ప మిగతా అన్నీ కూడా మునిగిపోయినాయి. అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావటం అనేది అంత తేలికైన విషయం ఏమీ కాదు. అయితే నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు మానవుల్లో. కారణం ఏంటంటే దేవుడు చూసినప్పుడంట నోవాహు నీతిపరుడై ఉండేను అని బైబిల్లో రాయబడింది. దేవుడు చూస్తే ప్రపంచం అంతట్లోకి వెళ్ళా కూడా నోవాహు ఎలా కనపడ్డాడంట? దేవునికి నీతిమంతుడిగా కనపడ్డాడంట. మరి దేవుడు చూసినప్పుడు మనం ఎలా కనపడాలో తెలుసా? నీతిమంతులుగా కనపడాలి. ఆయన నీతిగా ఉన్నాడు కాబట్టే తాను, తన భార్య, తన బిడ్డలు రక్షించబడగలిగి ఉన్నారు. వారి కుటుంబం రక్షించబడటానికి కారణం ఎవరంటే నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ రోజున మన కుటుంబాల్లో మనము కూడా రక్షించబడాలి అని అంటే జలప్రలయం వచ్చింది కదా అక్కడ. అలాంటి పరిస్థితులు, జలప్రలయం వచ్చింది. జలప్రలయం వస్తే అంతా మునిగిపోతే వీళ్ళు కూడా మునిగిపోయి చనిపోవాలి. కానీ దేవుడు వీరిని రక్షించాడు. కొన్ని పరిస్థితులు ఎలాగుంటాయి అంటే అందరూ మునిగిపోతారు, మనము కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ మనము నీతిగా ఉంటే అందరితో పాటు మనల్ని మునగనీయుడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క గన్నామని కనపరుద్దాం. మనము నీతిగా యథార్థంగా జీవిస్తే లోకంలో ఉన్న వారందరితో పాటు మనకి శాపం రాదు. లోకంలో ఉన్న వారందరితో పాటు మన కష్టాలు చూడం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమై ఉన్నాము. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు కనుకే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. మరి మన కుటుంబం రక్షించబడట్లేదంటే కారణం ఏంటంటే మనం నీతిగా ఉండట్లేదేమో. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మంచివారేమీ కాదు. మన నీతి మసిగుడ్డ వంటి లాగా ఉందంట మన నీతి యథార్థత. కానీ అలాంటి స్థితిలో నుంచి మనము నీతిమంతులుగా కనుక తయారవగలిగితే దేవుడు మన కుటుంబాలని రక్షిస్తాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడంట. ఎక్కడ? ప్రపంచం అంతట్లో ఎతికితే. ఇక మన ఊర్లో ఎంతమంది కనపడతారు? ప్రపంచంలోనే ఒక్కడు కనపడ్డాడు. ఎవరికి? దేవుడికి. మనకు మాత్రం చూసిన వాళ్ళల్లా నీతిమంతులే అనుకుంటాం. మనం కనపడిన వాళ్ళందరూ మంచి వాళ్ళే అనుకుంటాం. మనం ఎవరెవరిని నమ్ముతామో వారే మనల్ని ముంచేస్తారు. కానీ దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన వాడు కనుక ఆయన చూసినప్పుడంట నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు. ఆయన నీతిని బట్టి
దేవుడు జలప్రలయంలో అందరితో పాటు ఆ కుటుంబం చనిపోకుండా ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. మరి నీ కుటుంబం అందరితో పాటు అవ్వకుండా ఉండాలి అంటే, ఇప్పుడు అందరు నరకానికి పోతున్నారు అనుకో, మన కుటుంబం నరకానికి పోకుండా ఉండాలంటే మనం నీతిగా ఉండాలి. వాళ్ళు చేసినట్లుగా మనం చేయకూడదు. లోకాచారాలు చొప్పున అసలే నడవకూడదు. లోక పోకడ చొప్పున అసలే మనం జీవించకూడదు. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారము. మనము ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారికి మనకి వ్యత్యాసం అనేది కనపడాలి. వాళ్ళు ఉన్నట్లే మనం ఉంటే ఉపయోగం ఏమీ లేదు. ప్రత్యేకంగా మనం కనపడాలి. సేవకుడు అంటే ఒక ప్రత్యేకత, విశ్వాసి అంటే ఒక ప్రత్యేకత, రక్షణ పొందిన వారంటే ఒక ప్రత్యేకంగా కనపడాలి. తీసుకున్న వాళ్ళు ఒకలాగే ఉండి తీసుకున్న వాళ్ళు ఒకలాగే ఉంటే దానికి ఏమాత్రం కూడా అర్థం అనేది లేదు. అందుకని తీసుకున్నవారు తీసుకున్నట్టుగా ప్రత్యేకంగా కనపడాలి. ప్రియ దేవుని బిడ్డ, నోవాహు కుటుంబం రక్షించబడిందంటే దేవుని దృష్టికి ఆయన నీతిమంతుడిగా కనపడ్డాడు. మన కుటుంబాలు రక్షించబట్టలేదంటే కారణం ఏంటో తెలుసా? మనం నీతిమంతులు అనుకుంటున్నాం కనుక మన కుటుంబాలు రక్షించబట్టలేదు. మనం ఎవరి దృష్టికి నీతిమంతులుగా ఉండాలంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. నోవాహును చూసిన జనం ఎలాగన్నారో తెలుసా? నోవాహు పిచ్చివాడు, నోవాహు వెర్రివాడు, నోవాహుకు అసలు బుర్రే లేదు, జలప్రలయం ఏంటి, పడవ చేయటం ఏంటి, ఓడ చేయటం ఏంటి అని రకరకాలుగా అన్నారు. మనం కూడా అంతే. లోకం దృష్టిగా వెర్రివారిగా ఉండొచ్చు, తెలివి తక్కువ వారుగా ఉండొచ్చు, పనికి మాలిన వారిగా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎలాగున్నామనేది మాత్రం మనము చూసుకోవాలి. మనం ఎంత మంచిగా ఉన్నా బురద చల్లే వాళ్ళు బురద చల్లుతారు, రాళ్ళు విసిరే వాళ్ళు రాళ్ళు విసురుతారు, మన మీద నిందలు వేయాలనుకున్న వాళ్ళు నిందలు వేస్తూ ఉంటారు. కానీ ఇది కాదు. దేవుని దృష్టికి ఎలాగున్నామో మనము పరిశీలన చేసుకోవాలి. ఈ రోజునైనా నువ్వు పరిశీలన చేసుకొని నా కుటుంబం రక్షించబట్టలేదంటే కారణం నేను దేవుని దృష్టిలో నీతిగా లేనేమో. పరిశీలన చేసుకొని దేవుని దృష్టికి నీతిగా నేను కనపడితే నోవాహు కుటుంబం రక్షించబడినట్లుగా నా కుటుంబం కూడా ఈరోజు రక్షించబడిద్ది అనేది మనం తెలుసుకోవాలి. మరొక మాట చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం చదవండి. చాలమ్మా. అక్కడ రాయబడిన మాటలు మనందరూ తెలుసు. అన్నలందరూ కలిసి యోసేపుని ఎక్కడ పడేశారు? గుంటలో పడేశారు. నిన్ను కూడా నీ కుటుంబస్తులు గుంటలో పడేశారేమో. గుంట అంటే తెలుసు కదా, పైకి రాలేని పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కూడా ఏ చిక్కుల్లో పడేశారో, ఏ ఊబులో పడేశారో, ఏ గుంటల్లో పడేశారో, పైకి రాలేని స్థితి. కానీ యోసేపు కొన్న మంచి గుణం ఏంటంటే పరిశుద్ధుడిగా జీవించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభేగ్గా అన్నామని కనపడతాం. ఎలాంటి పరిస్థితి అయినా పరిశుద్ధతను వీడలేదు. ఎలాంటి పరిశుద్ధుడంటే, నీతిమంతుడంటే యోసేపు గురించి చెప్పాలంటే, అన్నలు మేకలు గొర్రెలు కాచేటప్పుడు వారు ఏదైనా గొర్రెలను తీసుకొని చంపుకొని తిన్నా కూడా దాన్ని తీసుకెళ్ళి ఎవరికి చెప్పేవాడు? తండ్రికి చెప్పేవాడు. నానా, అన్నలు ఎలా చేశారు, మనకి ఇన్నుంటే వారు వెళ్ళినప్పుడల్లా ఒక గొర్రెని చంపేసుకుంటున్నారు, మేకలను చంపేసేస్తూ ఉన్నారు, కానీ నీకేం చెబుతున్నారంటే క్రూర మృగాలు తినేసి ఏం చెబుతున్నారు అంటే అన్నల విషయంలో కూడా ఎలాగున్నాడంటే యథార్థంగా ఉన్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం తెలుసా? మనోడంటే కడుపులో పెట్టుకుంటాం ఎంత తప్పు చేసినా. అదే పరాయోడంటే ఊరంతా చెప్పొస్తాం. అది దేవుడు మెచ్చడు. అసలు ఇంటి వారైనా సరే, ఎవరైనా సరే, ప్రతి ఒక్కరిలో కూడా నమ్మకంగా మనము ఉండాలి. యోసేపు అన్నలు నాన్నలే అనుకోలేదు, వారు చేసిన అపరాధాన్ని తీసుకెళ్ళి తండ్రికి చెప్పాడు. అది మనమైతే ఏం చేస్తాం? నా బిడ్డలే, నా కుటుంబస్తులేలే, నా సహోదరులే ఏదైనా చేసినా కానీ మనం ఏం చేస్తాం? లోన పెట్టేసుకుంటాం. వారు ఎట్ట మారుతారు?
పాపం తెలిసిందనుకో గద్దిస్తే వారిలో మార్పు వచ్చింది. అందుకని యోసేపు తీసుకెళ్ళి చెప్పేవాడు. ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నాడు యోసేపు. అందుకని దేవుడు గుంటలో నుంచి ఆయన బయటికి తీసాడు. యోసేపు ఎంత నమ్మకస్తుడంటే ఐగుప్తు దేశంలో యజమానుడి ఇంట ఉన్నప్పుడు ప్రతి లెక్క కూడా తీసుకెళ్ళి చక్కగా అప్పచెప్పేవాడంట. ఎక్కడ కూడా ఆయనలో లోపం కానీ, ఎక్కడ కూడా ఆయనలో అసలు ఏమి రాంగ్ అనేది కనపడలేదు. అప్పుడు ఆయన అన్నాడంట, నా ఇంటి మొత్తం మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. తన భార్య వచ్చి పాపం చేయమని ప్రేరేపణ కలిగించినప్పటికీ పాపాన్ని విడిచి పారిపోయాడు. అంత పరిశుద్ధంగా ఉన్నాడు యోసేపు. అందుకనే తర్వాత జైల్లో పడ్డప్పటికీ కూడా దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జైల్లోంచి రావటం ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభాగ్గా మనకు కనపడదాం. నిన్ను నీ కుటుంబస్తులు ఎలాంటి గుంటల్లో పడేశారో, పైకి రాలేని స్థితిలో ఉన్నావేమో, కానీ యోసేపు వలె పరిశుద్ధంగా నువ్వు జీవించగలిగితే నువ్వు ఎలాంటి గుంటలో ఉన్నా దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. జైల్లోంచి బయటికి తీసుకొచ్చాడు. అన్నల చేతిలోంచి దేవుడు విడిపించాడు. గుంటలో నుంచి కూడా దేవుడు బయటికి, గుంటలో ఉన్నవాడి మీద ఒక రాయి ఎత్తే ఏమవుతాడు? అప్పుడే చచ్చిపోయేవాడు. కానీ దేవుడి కాపుదల యోసేపుకుంది. అందుకనే ఏం కాకుండా దేవుడు ఆయన కాపాడాడు. నీ మీద కూడా దేవుని కాపుదల ఉంది కాబట్టి నువ్వు కాపాడబడుతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు గుంటలో ఉన్న పరిస్థితిలో ఉన్నావేమో. నీ పరిస్థితిలోంచి నువ్వు బయటికి రావాలి అని అంటే నువ్వు ఎలాగుండాలి తెలుసా? పరిశుద్ధంగా జీవించాలి. యోసేపు ప్రతి విషయములో కూడా పరిశుద్ధంగా ఉన్నాడు. స్త్రీ విషయంలో కావచ్చు, అన్నల విషయంలో కావచ్చు, తనకు అప్పచెప్పిన ప్రతి విషయంలో కూడా యథార్థంగా పరిశుద్ధంగా జీవించాడు. కనుకే అలాంటి స్థితిలోంచి బయటికి రాగలిగాడు. మరి నువ్వు ఇంకా గుంటలో ఉంటున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఎంత గుంటలో కూరుకుపోయినా నీలో పరిశుద్ధత రావట్లేదు. పాపంలోనే కూరుకుపోతున్నావు. ఇంకా పాపం చేస్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బయటికి రావాలి అని అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. వేశ్య ఎలాంటిదంట? వేశ్య లోతైన గుంటలో పడ్డావా నువ్వు బయటికి రాలేవు. నువ్వు బయటికి రావాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను బయటికి ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నువ్వు అనుకోని దేవుని సహాయం కోరితే దేవుడే నిన్ను పరిశుద్ధంగా ఉంచుతాడు. నిజంగా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఈరోజు కొన్ని మాటల ద్వారా నేను బలపరచిపోతూ ఉన్నాడు. ప్రపంచమంతా మునిగిపోయిన నోవాహు కుటుంబం రక్షించబడింది. లోకమంతా ఎలాగున్నప్పటికీ నీ కుటుంబం రక్షించబడాలంటే నువ్వు నీతిగా ఉండాలి. నీ కుటుంబం అంతా కలిసి నేను గుంటలో పడేశారా అంటే పైకి రాలేని స్థితి, చెప్పుకోలేని స్థితి. అలాంటి స్థితిలో ఉన్నావా? దేవుడు అంటే నేనేం చేస్తాడంటే పరిశుద్ధంగా ఉంటే ఆయనే నిన్ను బయటికి తీసుకొస్తాడు. అన్నల్లో ఒక ఆయనకు ఆలోచన వచ్చింది. ఏమన్నా తెలుసా? వీడు మన సహోదరుడే కదా, వీడిని చంపితే మనకేం వచ్చిందిరా, వీడిని వాళ్ళకి అమ్మేసేద్దాం. దేవుడే ఆలోచన పెట్టాడు. లేకపోతే ఏమన్నా ఒక రాయి పడైతే అయిపోద్ది అప్పుడే చరిత్ర. కానీ దేవుడు ఒక సహోదరుడికి ఒక ప్రేరేపణ కలిగించాడు. నిన్ను కూడా బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించినప్పుడు. మరొక మాట చూడండి, యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. యోనా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. యోనా ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో నుంచి బయటికి వచ్చాడంట. ఎలా వచ్చాడంటే మనం ముందు చదువుకుంటా పోతే మనకు అర్థమైద్ది. ఎలా అర్థమైద్ది అంటే యోనా బయటికి రావటానికి కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే బుద్ధి తెచ్చుకున్నాడు. ఎక్కడుండంగా? చేప కడుపులో ఉండంగా ఆయనకి ఏమొచ్చిందో తెలుసా? బుద్ధి వచ్చిందంట. చేప కడుపు ఎలాగుంటుందో తెలుసా? ఒక డ్రైనేజ్ ఎలాగుంటుందో అలాగా ఉంటుంది. చేప కడుపు ఎలాగుంటుందో, ఒక డ్రైనేజీ ఎలాగుంటుందో అలాగుంటుంది. అంత వాసన కొడుతూ ఉంటుంది.
అలాంటి స్థితిలోంచి చేప అరాయించుకుంటే ఏమైపోతాడు? అరిగిపోతాడు, చచ్చిపోతాడు. కానీ చేప కడుపులో ఉండగా ఆయనకి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. అయ్యో నేను తప్పు చేశాను, అందుకని నాకు ఈ స్థితి వచ్చింది. చేప కడుపులో ఉన్నప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి. మన కుటుంబాలు ఎంత నాశనం అయిపోతున్నా మనం మాత్రం ఏం రావట్లే, మనకి బుద్ధి రావట్లేదు. మన కుటుంబాలు ఎంత పాడైపోతున్నా కానీ మనకు బుద్ధి రావటం లేదు. ఆయన చేప కడుపులోంచి బయటికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు దేవుడు మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాడంట, నా సేవకుని బయటికి. ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో అప్పుడు బయటకు వదిలిందంట. అప్పటి వరకు ఆయన ఎక్కడున్నాడు? చేప కడుపులోనే ఉన్నాడు. చేప కడుపులో ఉన్నాడు, బయటికి రాలేని స్థితి. లోన ఏమైనా దొరికిద్దా ఆయనకి? ఆయన ఏమి దొరకదు. ఎంత నరకము అనుభవిస్తున్నాడు. కొంతమంది చెబుతారు భూమి మీదే నేను నరకాన్ని అనుభవించానని చెప్పేవాళ్ళం. అలాంటి పరిస్థితిలోనే ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? యోనా చేప కడుపులో ఉన్నాడు, చేప కడుపులో జీవిస్తున్నాడు. చేప కడుపులో ఉన్నప్పుడు ఆయనకి బుద్ధి వచ్చిందంట, అయ్యో నేను తప్పు చేశాను, పాపం చేశాను, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నన్ను బయటికి వచ్చేటట్లు చూడు తండ్రి అని వేడుకున్నాడంట. చాలామంది పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శాపానికి అప్పచెబుతాడు. పాపానికి జీతం మరణం, పాపానికి జీతం మరణం. శాపం వచ్చిద్ది. బైబిల్లో ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాని మీదకి హఠాత్తుగా నాశనం వచ్చిద్దంట. దేవుడు హెచ్చరిస్తాడు. పోయిన వారం వాక్యం అయిపోయిన తర్వాత నేను చెప్పానా, ఒక స్టోరీ చెప్పాను కదా, మరిమ్మ స్టోరీ. దేవుడు నీతోనే మాట్లాడాడు. నువ్వు వినలేదనుకో ఆమెకులా బకెట్ తంతావు, నరకానికి పోతావు, అంతే. ఇక దేవుడు ఏం చేయలేడు. దేవుడు హెచ్చరిస్తాడు. లోబడలేదంటే ఇక నువ్వేమీ చేయలేడు. ప్రియ దేవుని బిడ్డ, యోనా చేప కడుపులోంచి బయటికి రావటానికి కారణం బుద్ధి తెచ్చుకున్నాడు. మనం కూడా ఏం తెచ్చుకోవాలి తెలుసా? అసలు నాకు ఈ పరిస్థితి రావటానికి కారణం ఏంటి? ఆలోచన చేయాలి. అందరి గురించి ఆలోచన చేస్తావు, అసలు చేయవలసింది ఎవరి గురించి? మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. అందరి గురించి ఆశ తీసుకోవాల్సింది మన గురించి. అలాగైపోయారు. అసలు నీ కుటుంబం పత్రం అయిపోయింది, ముందు నీ కుటుంబాన్ని చూసుకొని నువ్వేం చేయాలి తెలుసా? అసలు నా కుటుంబం ఎలా అయిపోవటానికి కారణము ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన రావాలి నీకు. రావాలి వద్దా? ఇశ్రాయేలు ప్రజలు హాయి అనే చిన్న పట్టణం మీద ఓడిపోతే దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశారు. అయ్యా, పెద్ద పెద్ద పట్టణాలని, పెద్ద పెద్ద దేశాలను గెలిచాం కానీ చిన్న పట్టణంలో ఓడిపోయాం, అసలు మా తప్పు ఏంటి అని అడిగితే, మీరు శపితమైన దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అలాగని మనం కూడా అడిగితే చెబుతాడు. మనం అడగకుండా దేవుడు ఏం చెబుతాడు? నువ్వు అడిగితే అసలు నేను ఏం చేశాను, నేను నీ విషయంలో ఎలాగున్నాను, ఏం తప్పు చేశాను, అందుకని నా జీవితం ఎలాగా అయిపోయింది. నువ్వు అడిగితే దేవుడు నీ పొరపాటు ఎంతలో చూపిస్తాడు. చూపించినప్పుడు నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నీ ఉన్న పరిస్థితిలోంచి నీ దేవుడు బయటికి తీసుకొస్తాడా? నువ్వు ఉన్న పరిస్థితిలో నుంచి దేవుడు నేను బయటికి తీసుకొస్తాడు. యోనాకి ఎంత అవమానం జరిగిందో తెలుసా? యోనా గురించి, యోనా ప్రవక్త అంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో ప్రవక్త వస్తున్నాడంటే రాజులు భయపడిపోయేవాళ్ళు, ఊరోళ్ళు గజగజలాడిపోయేవాళ్ళు. శుభవార్త పట్టుకొచ్చాడో అశుభవార్త తెచ్చాడు అని భయపడిపోయేవాళ్ళు. అవునా కదా? సునేమీరాల దగ్గరికి ఎలీషా వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, అమ్మ నీ గురించి రాజులతో ఏమైనా నేను అంటే మాట్లాడాలా అని అంటే, ఈయన మాటకి ఎవరు లోపడతారు? రాజులు సైతం వింటారు కాబట్టి ఈయన చెప్పగలిగాడు ఆ మాట. రాజులతో మాట్లాడమంటావా? అధికారులతో అంటే రాజులు సైతం భయపడిపోయేవాళ్ళు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, అలాంటి ప్రవక్త స్థానంలో ఉన్న ఈయన చేసిన పొరపాటు ఏంటంటే, దేవుడు వెళ్ళమన్న చాటకు వెళ్ళకుండా మరొక ప్రదేశానికి వెళ్తూ ఉంటే ఈయనను బట్టి వాడలో ఉన్న వారందరికీ కూడా ఏమొచ్చిందంటే శాపం వచ్చేసేసింది. చీటీ వేస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. అందరూ లేచి ప్రార్థన చేస్తున్నారు కానీ యోనా మాత్రం
ముసుగుదాన్ని చక్కగా పనుకున్నాడు. ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి నీవు ప్రార్థించు అంటే అప్పుడు కూడా బుద్ధి రాలా. ఏమన్నాడు తెలుసా? అసలుకి దేవుడు ఒక సాటికి వెళ్ళమన్నాడు, నేను ఒక సాటికి వెళ్ళాను, తప్పు అయిపోయింది, నన్ను ఆడ దించండి అన్నాడా? ఎత్తి నన్ను సముద్రంలో పడేయమన్నాడు. అప్పుడు కూడా బుద్ధి రాలా. కొంతమందికి ఎన్ని దెబ్బలు తగిలినా బుద్ధి రాదు, ఎన్ని దెబ్బలన్నా తగులుగాక బుద్ధి రాదు. అప్పటికేమన్నాడు? తీసుకెళ్ళిన సముద్రంలో పడేయమన్నాడు, కానీ అక్కడికి తీసుకెళ్ళమనలా. సముద్రంలో పడేస్తే దేవుడు మత్స్యానికి చేపకు ఆజ్ఞయిస్తే చేప వెళ్ళి ఆయన్ని మింగింది. ఎన్ని రోజులు ప్రయాణం చేసింది? అసలు 3 రోజులు. ఒక మనిషిని పెట్టుకొని ఈదటం అంటే అంత మాటలా? బొరు వేసుకొని మనం నడుస్తామా? అందుట్లేగా ఏమి తినటం లేదు చేప. ఈయన గురించి మనుషులకే కాదు, చేపకు కూడా శాపం వచ్చింది. నువ్వు చేసే పొరపాటు వల్ల నీ చుట్టుపక్కల వారందరికీ ఏం కలిగిద్దో తెలుసా? శాపం వచ్చేసింది. చేప కడుపులో ఉన్నప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు, ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చాడు. నువ్వు ఎంతకాలం ఒప్పుకోకుండా ఉంటావో, బుద్ధి తెచ్చుకోకుండా ఉంటావో, నీ జీవితం అలాగే వెళ్ళిపోద్ది. తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఎప్పుడు వచ్చిందో తెలుసా? పందుల పొట్టు తిన్నప్పుడు బుద్ధి వచ్చింది. పందుల పొట్టు తింటూ ఉన్నప్పుడు కర్ర తీసుకొని పోతాడు యజమానుడు. అప్పుడు అంటాడు, నా తండ్రి దగ్గరగా హాయిగా ఎంతోమంది కూలి వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు, కూలివానిలో ఒకనిగానైనా పెట్టుకోమని నేను నా తండ్రిని బ్రతుకులాడుకుంటా అన్నాడు. అప్పుడు వచ్చింది బుద్ధి. మనకు అలాంటి స్థితి వచ్చినా కానీ మనకు బుద్ధి రావట్లేదు. మనకు అంత నీచమైన స్థితి వచ్చినప్పటికీ, అంత పరిస్థితి మనకు వచ్చినప్పటికీ కూడా మనం ఏం తెచ్చుకోవట్లేదంటే బుద్ధి తెచ్చుకోవట్లేదు. బుద్ధి తెచ్చుకోలేదంటే నీ జీవితం అలాగనే 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 నాశనం అయిపోద్ది, పతనం అయిపోద్ది. ఒకటి జరుగుతుందంటే నీకేం రావాలి? బుద్ధి రావాలి. ఎందుకు నా జీవితంలో ఎలాగో జరిగింది అనే ఆలోచన నీకు రావాలి. ఒకటి జరగంగానే ఒక ఆలోచన వచ్చేయాలి, నా జీవితంలో ఎలా జరిగింది, నా కుటుంబంలో ఎలా జరిగిందంటే అసలు నేను ఏం చేసా, ఎందుకు నా కుటుంబం ఎలాగా అయిపోయింది. ఒక ఆలోచన నువ్వు చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. అలాంటి స్థితిలోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. 3 గురించి చెప్పాను. ఇప్పుడు 4వ వ్యక్తిని చూద్దాము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఎక్కడున్నారు వీళ్ళు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగంధకంలోకి వెళ్ళారు. అగ్నిగంధకంలోకి వెళ్ళటానికి కారణం, ఆయన ఒక ప్రతిమను నిలబెట్టి దానికి మొక్కమన్నాడు కదా. మొక్కమంటే వీళ్ళు ఏమంటారు? ఏమని చెబుతారు? మొహమాటం లేకుండా ఏం చేస్తారంటే మేమేమి మొక్కమని చెప్పేస్తారు కదా. అలా మొహమాట పడరు. మొహమాట పడతారా? దేవుని విషయంలో అలా ఎలాగున్నారు తెలుసా? రోషంగా ఉన్నారు. ఎలాగున్నారు? రోషంగా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇందుని గురించి నీకు చెప్పవలసిన చింత మాకు లేదు. దేవుని విషయంలో రోషంగా బ్రతికారు. అందుకనే వాళ్ళు ఎక్కడ పడేశారు? అగ్నిగంధకంలో పడేశారు. అగ్నిగంధకంలో పడితే వారు చచ్చిపోలేదు, కానీ హాయిగా పాటలు పాడుతున్నారు. దాంట్లో రాజు చూడంగానే ఎంతమంది కనపడ్డారంట? 4 కనపడ్డారంట. ఆయన అనుకుంటున్నాడంట, నేను పడేసింది 3, 4వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి హాయిగా పాటలు పాడుకుంటూ దాంట్లో తిరుగుతూ ఉంటే రాజు వచ్చి అంటా ఉన్నాడు. ఏమన్నాడు? చదువుదాం. ఇప్పుడు చదివాం కదా. వచ్చి షడ్రకు, మేషకు, అబేద్నెగో
చాలండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? బయటికి రమ్మంటున్నాడు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వేడినంట 7 రెట్లు ఇంకా పెంచారంట. పడేటాకి వెళ్ళిన వాళ్ళు కూడా చచ్చిపోయారంట. అంత వేడి ఉంది. పడేటాకి వెళ్ళిన వాళ్ళు కూడా చచ్చిపోయారు, కానీ దానిలో పడ్డోళ్ళు చావల. కారణం ఏంటంటే దేవుని కొరకు రోషంగా బ్రతికారు. రోషంగా బ్రతికింది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మనకు చిన్న చిన్నాటికి రోషం, కానీ దేవుడి విషయంలో రోషం ఉండదు. నన్ను అంటావా అని అంత రోషం వచ్చేసిద్దో మనకి, కానీ దేవుని విషయంలో మాత్రం మనం రోషంగా బ్రతకం. దేవుని విషయంలో రోషంగా ఉంటే దేవుడే మనల్ని కాపాడతాడు. మనం బైబిల్లో చూస్తే యోహాను గారినంట కాగే నూనెలో పడేశారంట. అసలు వంట చేసేటప్పుడు నూనె చుక్క పడితేనే మనకి వెంటనే ఏమొచ్చేసిద్ది? బొబ్బలు వచ్చేస్తాయి. కాగే నూనెలో పడేస్తే ఈత వేసుకుంటూ బయటకు వచ్చేసాడు ఆయన. ఆయనకి ఏం కాలేదు. కారణం ఏంటంటే దేవుని కోసం ఎలాగున్నాడు? రోషంగా ఉన్నాడు. దేవుని కోసం రోషంగా నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడతాడు. దేవుని కొరకు మనం రోషంగా నిలబడాలి. మన విషయం మనం ఎంతో రోషంగా ఉంటాం. నన్ను అంటావా, నీ అంతు చూస్తా అంటాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మనము రోషంగా ఉండము. కానీ అక్కడ దేవుని విషయమై వారు రోషంగా ఉండబట్టి అగ్నిగంధకంలోంచి కూడా దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా అగ్నిగంధకం లాంటి సమస్యల్లో కూరుకుపోయావేమో. ఆ సమస్యలోంచి నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారని ఆశతో ఎదురు చూస్తున్నావేమో. కానీ నువ్వు దేవుని కొరకు రోషంగా నిలబడితే దేవుడే నిన్ను బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వారికి పరీక్ష చేస్తేనంట అసలుకి వాసన కూడా రాలేదంట. ఇప్పుడు వర్షాకాలం, తర్వాత చలికాలం అందరూ చలికాగుతారు. చలికాగిన వాళ్ళ దగ్గర ఏమొచ్చిద్ది? పొగసూరు వాసన వచ్చేసిద్ది చలికాగితేనే. మరి ఇలా అగ్నిలోకి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తే వెంట్రుక కూడా కౌనుకుపోలేదు. వారి దగ్గర అగ్ని వాసన కూడా రాలేదు. దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడో చూడండి. కారణం ఏంటో తెలుసా? రోషంగా దేవుని కొరకు బ్రతికారు. ఆ బ్రతకడాన్ని బట్టి దేవుడే వారిని బయటికి తీసుకొచ్చాడు. ఎవరిని బట్టి? రోషంగా బ్రతకాలి దేవుని కొరకు. మనం ఎప్పుడు కూడా ఎవరి వంక చూడకూడదు. ఎవరి వంక చూడకూడదు. దేవుడు మాట్లాడపోతే మనం బాధపడాలి తప్ప మనుషులు మాట్లాడపోతే మనం బాధపడాల్సిన అవసరము లేదు. దేవుడు వదిలేస్తే బాధపడాలి తప్ప మనుషులు వదిలేస్తే బాధపడాల్సిన అవసరము లేదు. మనం చూడవలసింది ఆయన వంక. ఆయన దయగలిగిన హస్తం మన మీద ఉంటే చాలు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. నిజంగా కుట్ర పన్నారు, పడేశారు, బయటకు వచ్చేసేసారు. వారికి ఏం కాకుండా దేవుడే వారిని కాపాడాడు. చూడండి, మరొక మాట చూడండి. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 6:23. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. చాలండి. ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? సింహాల బోనులోంచి బయటకు వచ్చాడు. ఈయన సింహాల బోనులో నుంచి బయటికి రావటానికి ఒక సీక్రెట్ చెబుతాను. ఎందుకు వచ్చాడంటే ఆయన క్రమబద్ధమైన ప్రార్థనే ఆయన బయటికి తీసుకొచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి గన్నామని కనపడతాం. క్రమంగా ఆయన చేసుకునే ప్రార్థన ఆయన బయటికి తీసుకొచ్చింది. ఎవరెన్ని కుట్రలు పన్నినా సరే ఆయన ప్రార్థన ఆయన ఆపలేదు. ఆయన చేయవలసిన రీతిలో ప్రతిరోజు ఎలా ప్రార్థన చేసుకునేవాడో అలాగే ప్రార్థన చేసుకున్నాడు. మనకేంటి, చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తాం, అలసటగా ఉంటే ప్రార్థన ఏదున్నా ముందు పక్కన పెట్టేది ఎవరినంటే దేవుణ్ణి. ఏదైనా మానతావా? పని మానతావా? అమ్మో డబ్బులు పోతాయి, పని మానం. కానీ దేవుణ్ణి మాత్రం మనం ఏం చేస్తామంటే దేవుడి విషయంలోనే పక్కన పెట్టేసేస్తాం. దేవుడిని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తామో మన కుటుంబాలు కూడా అలాగనే దేవుడిని నిర్లక్ష్యం చేస్తాడు. మనం ఎంత ప్రేమ కలిగి ఉంటామో దేవుడు అంత ప్రేమ కలిగి మన ఎడల ఉంటాడు.
దానియేలు క్రమబద్ధంగా ప్రార్థన చేసేవాడు. ఆజ్ఞ వచ్చినప్పటికీ భయపడలేదు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు, మోకాళ్ళు వేసాడు, ముమ్మారు ఎలా ప్రార్థన చేసుకుంటాడో ప్రతిరోజు అలాగే ప్రార్థన చేశాడు. కుట్ర పన్నారు ఎవరి మీద? దానియేలు మీద. దానియేలు ఎలా దొరుకుతాడురా మనకంటే లెక్కల్లో దొరకడు. ఏ విషయంలో కూడా ఆయన మనకి దొరకడు. ఒక్క దేవుడి విషయంలోనే మనకు ఆయన దొరుకుతాడు. కనుక ఏం చేశాడంటే దేవుని విషయంలోనే ఆయన ఆటంకపరచాలని చూశారు. చూసినప్పుడు నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఆయన అయితే ఎవ్వరికి భయపడలేదు. కానీ ఆయన రోజు ఎలా ప్రార్థన చేసుకుంటాడో అలాగనే ఆ రోజు కూడా ప్రార్థన చేసుకున్నాడని చెప్పేసి ఆయన ఎక్కడ పడేశారు? సింహాల బోనులో పడేశారు. మీరు అనుకుంటారు ఏ ఒక సింహం 2 సింహాలు ఉండుంటే అవి కూడా ఏ గుడ్డియో ముసలి అవి ఉంటాయి, అందుకని ఆయన దగ్గర రాలేదు అనుకున్న మేధావులు కూడా ఉన్నారు. కానీ మీరు చూస్తే దానియేలు బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆయన మీద ఎంతమంది కుట్ర పన్నారో వారందరినీ సింహాల బోన్లో వేసారంట. ఎంతమంది కుట్ర పన్నారు? ఎంతమంది? ఎంతమందో తెలుసా? 120 మంది. వారి భార్యలు చాలండి. 120 మందికి భార్య ఒకళ్ళ చొప్పున వేసుకుంటే, అప్పుడు లెక్కలేదనుకో, ఒకళ్ళ చొప్పున వేసుకోండి. ఒకళ్ళ చొప్పున వేసుకుంటే ఎంతమంది అవుతారు? 120కి 120 కలిపితే 240. పిల్లలు లెక్కలేనంత పిల్లలను కనేవాళ్ళు. సరే, 2 చొప్పున వేసుకోండి, ఎంతమంది అవుతారు? అంటే సుమారుగా, అంటే ఎక్కువ మంది కాకుండా నేను 2 వేసా, ఇంకెంతమందికి అన్నారు? సరే, 2 చొప్పున వేసుకుంటే 480, సుమారుగా ఒక 500 వేసుకోండి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? పైనుంచి పడేసేస్తేనంట కింద పడకముందే వారిని ఎగిరి క్యాచి పట్టుకొని తినేసినాయి అంట. ఒక సింహం ఒక మనిషిని మాత్రమే తినగలదంట. అంటే ఇప్పుడు ఎన్ని సింహాలు ఉన్నాయి? ఒక సింహం ఒక మనిషిని తినగలదంట. ఎగిరి పట్టుకొని ఒక మనిషిని తింది. అక్కడ ఎన్ని సింహాలు ఉన్నాయి? 100 సింహాలు ఉన్నాయి. వాళ్ళకి ఎంతమంది పిల్లలుంటే అన్ని సింహాలు ఉన్నట్లే. మనం ఉజ్జాయింపుకి 2 చొప్పున వేసుకుంటే 500 మంది అయ్యారు. అంటే అన్ని 100 సింహాలలో ఒక్కడిని చంపటం ఏమైనా కష్టమా? కానీ దేవుడు కాపుదల ఆయనకుంది. కారణం ఏంటంటే ఆయన చేసుకున్న ప్రార్థన ఆయన్ని కాపాడింది. లోతు కుటుంబం చుట్టూ కూడా ఊరంతా కమ్మారు పాడు చేసేద్దామని. కానీ దేవుడి కాపుదల ఎవరికి ఉంది? లోతు కుటుంబానికి. కారణం ఏంటో తెలుసా? అబ్రాహాము బ్రతిలాడుకున్నాడుగా. ఎవరిని? దేవుని బ్రతిలాడాడు. అయ్యా, నా బంధువు కుటుంబాన్ని నువ్వు కాపాడయ్యా. అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి లోతు కుటుంబం అంతా కూడా ఏమైంది? రక్షించబడింది ఆ సమయంలో. అలానే ఇక్కడ కూడా దానియేలు రక్షించబడటానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు ఆయనకి కాపుదలగా ఉంచాడు. సింహం వాళ్ళని ఎవరు మూసారు? దేవుడు మూసేశాడు. దేవుడు సింహం వాళ్ళని మూసేశాడు. లేదా సింహాన్ని ఆపటం మన వల్ల వద్దా? ఈది కుక్కను ఆపు, కుక్కను ఆపుతాం మనం? కుక్కనే ఆపలేము, దేన్ని ఆపలేము. సింహాలను ఆపటం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ దేవుడు అన్ని 100 సింహాలు అక్కడ ఉన్నప్పటికీ దేవుడు దానియేలు చుట్టూ తన కాపుదలని ఉంచాడు. ఇంకా బైబిల్లో అద్భుతమైన మాటలు ఉంటాయి. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయంట. ఎవరి చుట్టూ? ఎలీషా గారి చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయంట. ఇంటి దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కొట్టరా? ఇంటి దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఆయన కొట్టేయగలరు. కానీ ఆయన చుట్టూ ఏముంచాడు దేవుడు? అగ్ని రథాలు ఉంచబట్టి ఒక్కరు కూడా లోనకి రాలేకపోయారు. వచ్చిన వాళ్ళు బయటే ఉన్నారు కానీ లోనకి రాలేకపోయారు. పనుడు వచ్చి అంటాడు, అయ్యా మన చుట్టూ కమ్మేసేసారు, ఇక మనం చంపేస్తారంటే ఆయన అంటాడు, ప్రభువా వీని నేత్రాలు తెరువనంగానే ఆయన కనపడతాయి అగ్ని రథాలు. ఎవరి చుట్టూ ఉన్నాయి? ఎలీషా గారి చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. నీ చుట్టూ కూడా దేవుడు తన దూతలను కావలి ఉంచాలి అంటే
క్షేమాన్ని దయచేయాలి అని అంటే నీవు క్రమమైన ప్రార్థనను కలిగి ఉండాలి. ప్రార్థన అంటే అంత నిర్లక్ష్యమో చాలామందికి. ప్రార్థన లేకపోతే కుటుంబాలు కట్టబడవు, ప్రార్థన లేకపోతే కుటుంబాలు రక్షించబడవు, ప్రార్థన లేకపోతే నిన్ను నువ్వు కూడా రక్షించుకోలేవు. ఇలా చూసిన వాళ్ళు అలా మాయమైపోతున్నారు. కానీ మనకు మాత్రం భయం రావట్లా. ప్రియ దేవుని బిడ్డ దానియేలు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినప్పటికీ కూడా ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు, క్రమమైన ప్రార్థన చేసుకున్నాడు. మనము కూడా అలా క్రమమైన ప్రార్థన కలిగి ఉంటే సింహాల నోరును మూసినట్లుగా, సింహాల్లాగా కొంతమంది పెద్దవారు కావచ్చు, లేకపోతే క్రూరమైన వారు కావచ్చు, మన మీదకి రావాలని చూస్తున్నారేమో, కానీ నువ్వు చేసుకునే ప్రార్థనే నీకు ఏముంటుంది? కాపుదల ఉంటుంది. నువ్వు చేసుకునే ప్రార్థనే కాపుదల ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, దానియేలు రక్షించబడ్డాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగంధకం నుంచి బయటికి వచ్చారు. జలప్రలయంలో నోవాహు రక్షించబడ్డాడు. చదువుకుంటున్నాం. కానీ వారు రక్షించబడ్డ కారణాలు ఉన్నాయి. ఏంటా కారణాలు? ఒకరు నీతిగా ఉన్నారు, ఒకరు పరిశుద్ధంగా ఉన్నారు, ఒకరు రోషం కలిగి బ్రతికారు, ఒకరు బుద్ధి తెచ్చుకున్నారు, ఒకరు క్రమమైన ప్రార్థనే చేసుకున్నారు. అలాగుండబట్టే వారు రక్షించబడ్డారు. నువ్వు అలాగుండకుండా దేవుడు ఏంటి నన్ను ఇంకా రక్షించట్లేదు అని అంటే దేవుడు ఎట్లా రక్షిస్తాడు? నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏమి? గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఏం చేస్తాడు? దేవుడు ఏం చేయడు. నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి. ఎవరు చేయాల్సింది? ఒక ఆయన అన్నాడు, నాకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు. నువ్వు సమాధానాలు తిరిగితే పెళ్ళి అవుద్ది, ఇంటికాడ కూర్చుంటే పెళ్ళి అవుద్దా? అవునా కదా? నలుగురు చెప్పుకుంటే ఎవరో ఒక్కొక్కరు తీసుకొచ్చి చేస్తారు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా దేవుడిని అంటే దేవుడు ఏమీ చేయలేడు. మనం చేయాల్సింది మనం చేస్తే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా బయటికి తీసుకురావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రోజు నుంచి మనం కూడా అలాగ బ్రతుకుదాం. భక్తుల్లాగా బ్రతికితే దేవుడు మనల్ని కూడా బయటకు తీసుకొస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.